కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 18వ వచనం మనం కలిసి కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 8వ వచనం చదువు. అందరం కలిసి నేను నీ ధర్మశాస్త్రమునందు, మీకు నోళ్ళు ఉన్నాయా లేవా? లేకపోతే ఏమైనా కొంచెం దేవుని మందిరంలో పలకూడదని ఏమైనా మౌనవ్రతం గడ్డ చేస్తున్నారా? రెడీ చదవండి అందరూ. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువు. 119వ అధ్యాయం 5వ వచనం. 119:5. ఆహా, నీ కట్టడలను కైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. 17వ వచనం. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను. ఈ 4 వచనాలు కామన్ గా వచ్చే పదం ఏంటి? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ఈ పరిశుద్ధ నామమున స్తుతిస్తున్నాము. కుమారుని వాసనకొస్తున్నా మీరు మాకు దయకరించి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, ఇప్పుడు మీరు మాతో సంభాషించాలనుకుంటున్నారు, దాన్ని బట్టి కూడా మీకు వందనాలు. దయగల దేవ, సజీవమగల దేశంలో సజీవమైనటువంటి మనుషుల మధ్య, సజీవగల సంఘములో సజీవమైన దేవుడిని మేము ఎరుగునట్లు ప్రభువా నీ కృపను అనుగ్రహించి సహాయం చేసి కొన్ని మాటలు సమయబద్ధుబాటును బట్టి ప్రభువా మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవ స్వరూపంతో మాట్లాడి కృపను అనుగ్రహించి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. నూట 19వ అధ్యాయం కీర్తనలు 18వ వచనం మనం చదువుకున్నాం. మనం అందరం కలిసి ఒకసారి ఈ మాట చదువుకుందాం. నేను చెప్తాను, నా వెనకాల కూడా మీరు చెప్పండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. వినపడి ఇంకా సచిన్ గారు గట్టి చెప్పాలి. నేను గట్టిగా అందరా, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. దేవుడి వాక్యం ద్వారా తన ఆశీర్వాదం వచ్చి మనకు మాట్లాడదు కాక. ఈ మాటలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ భక్తుడు రాస్తున్నటువంటి ఒక ప్రాముఖ్య మాటను మీరు గమనించండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే వాక్యం. ఈ వాక్యము అంటున్నాడు, ఆశ్చర్యకరమైన సంగతులు చూడటానికి నా కన్నులు తెరువు ప్రభువా. ఇది ఒక అద్భుతమైన ప్రార్థన. ఈ ప్రార్థనలో 3 రకాలైన మనుషులు కనబడుతున్నారు. మొదటిది ధర్మశాస్త్రము కలిగిన వారు. రెండవది ధర్మశాస్త్రము కలిగిన తర్వాత ఆ ధర్మశాస్త్రములోని చాలా ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయని గ్రహించిన వారు. మూడవ వ్యక్తులు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను చూడాలని ఆశపడ్డవారు. మీకు అర్థమైందా? మొదటి
ధర్మశాస్త్రము కలిగిన వారు. రెండు, ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు కలవని గ్రహించినవారు. మూడవది, ఆ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడటానికి ఆశపడేవారు. ఈ మూడు కేటగిరీలో దేవుడు ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నాడంటే, అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి, వాక్యం ఉంది తెలుసు, కానీ అందరి దగ్గర ధర్మశాస్త్రం ఉండడం వలన అది ప్రారంభ పెట్టు ఉండకూడదని కాదు, కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. అందరికీ తమ తమ సొంత బైబిల్స్ కలిగి ఉండాలి, పాత కొత్త నిబంధన. రెండోది అంటాడు, ఆ ధర్మశాస్త్రం ఉండడం కాదు, ఆ ధర్మశాస్త్రం ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయని గ్రహించేవాడు. చాలా మందికి తెలుసు బైబిల్ అంటే చాలా కష్టం, దాన్ని వ్యాఖ్యానం చేయడం కష్టం, దాన్ని ధ్యానించడం కష్టం, దాన్ని గ్రహించడం కష్టం, దాన్ని గైపడడం కష్టం, దాన్ని నడవడం కష్టం అని అందరికీ తెలుసు. అక్కడితో దేవుడు ఆపాలని చూడటం కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాడు. ఏంటంటే, ఆ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకర సంగతులు ఉంటే ఆ సంగతులను చూడటానికి నా కన్నులు తెరవడం. ఈ మూడు బాగా గమనించండి. ధర్మశాస్త్రం కలిగి ఉండడం అది నీ వ్యక్తిగతమైనటువంటి ప్రయాసం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది వాక్యం, అది నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కొని నీ ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది మొదటిది. రెండోది, ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయని గ్రహించడం అనేది ఏంటంటే నీ ఆత్మీయ స్థాయిని జ్ఞాపకం చేస్తారు. మూడవది ఏంటంటే చెప్పండి, అది చూడడానికి నీ కన్నులు తెరవమని ప్రార్థించమని దేవుని మీద ఆధారపడడం జ్ఞాపకం చేస్తారు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? మొదటిది, ధర్మశాస్త్రం కలిగి ఉండడం అనేది నీ ఆర్థిక స్తోమత మీద ఆధారపడుతుంది, అంటే డబ్బులుంటే కొనుక్కుంటా లేకపోతే లేదు. రెండోది ఏంటి, ఆశ్చర్యకరం ఉందని గ్రహించడం అనేది నీ యొక్క ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేస్తుంది. మూడోది, కన్నులు తెరవడం అనేది దేవుని మీద ఆధారపడడం అనేది జ్ఞాపకం. సో మొదటిది ఆర్థిక పరిస్థితి, రెండోది ఆత్మీయ స్థాయి, మూడోది దేవుని మీద. ఈ మూడిట్లో చాలా ప్రాముఖ్యం ఏంటంటే ఆత్మీయ స్థాయి కంటే, ఆర్థిక పరిస్థితుల కంటే దేవుని మీద ఆధారపడి ఆ ఆశ్చర్యకరమైన సంగతులు చూడటం అనేది చాలా ప్రాముఖ్యం. సరే, ఈ మూడు మాటల్లో మరొక మూడు మాటలు జ్ఞాపకం చేస్తాను. మొత్తం వచ్చిన ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న మూడు రకాలైన మనుషులు చెప్పాను, మూడు రకాలైన మనస్తత్వాలు కలిగిన వారు చెప్పాను. మొదటిది మూడు రకాలైన మనుషులు, రెండోది మూడు రకాలైన మనస్తత్వాలు కలిగిన వారు. మొదటిది, నేను నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెరవము అనేది ఏంటంటే ప్రాముఖ్యమైన ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఇది నేను అన్న మాట జ్ఞాపకం. అంటే నేను అనేది చూడాలని, ఏం చూడాలని? ధర్మశాస్త్రం ఆశ్చర్యకార్యమైన సంగతులు. ఇది వ్యక్తిగతమైన తీర్మానాన్ని జ్ఞాపకం చేస్తుంది. మొదటిది, ఈ వ్యక్తిగతమైన తీర్మానం చాలా చాలా ప్రాముఖ్యమని జ్ఞాపకం చేయబడుతున్నాను. రెండవది, నేను నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూచినట్లు కోరుకున్నాను. చూచుట అనేది ఏం జ్ఞాపకం చేయాలి? వ్యక్తిగతమైన ఆసక్తిని జ్ఞాపకం చేస్తుంది. మొదటిది వ్యక్తిగతమైన తీర్మానం, రెండోది వ్యక్తిగతమైన ఆసక్తిని జ్ఞాపకం చేస్తుంది. మూడోది చూడండి, నేను నీ ధర్మశాస్త్రమైన ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెరువు అంటే కన్నులు మూసుకుపోయాను అర్థం. అంటే ఇప్పుడు తెరువు ప్రభా, నాకు తెలిస్తే నేను చూడాలనుకున్నాను. ఇది వ్యక్తిగతమైన ఒప్పుకోలు జ్ఞాపకం చేస్తుంది. ప్రభా, నా కన్నులు మూసుకుపోయాయి నిజమే అని ఒప్పుకొచ్చి. కాబట్టి ఈ మూడు కేటగిరీల్లో మనం ఉన్నామని తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది వ్యక్తిగతమైన మన తీర్మానాలు కొన్నిసార్లు ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్న తీర్మానం ఏంటంటే నేను నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి ప్రభా. రెండోది ఏంటంటే వ్యక్తిగతమైన ఆసక్తి, ప్రభా నేను చూడాలి, నేను ధర్మశాస్త్రం ఆశ్చర్యకరం, మామూలు సంగతులు కాదు, ఆశ్చర్యమైన సంగతులు చూడాలి ప్రభా. నిజంగా దేవుని గ్రంథంలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, కానీ చాలా మంది చూడలేని పరిస్థితి. చెప్తున్నాను కదా, దేవునికి ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలంటే ఆర్థిక స్తోమతలను బట్టి, అంతస్తులను బట్టి రాదు, ఆత్మీయ స్థాయిని బట్టి గ్రహిస్తావు, అంతేగాని చూడటానికి. మూడోది, నేను దేవుని ఆధారపడ్డాను, దేవుని కన్నులు తెరిస్తే కానీ అది చేయలేదు. కాబట్టి మన జీవితంలో ఈ మూడు రకాలైనటువంటి విధానంలో మనం ఉండాలని, ఎటువంటి వ్యక్తిగత తీర్మానాలు కలిగిన వారుగా, వ్యక్తిగతమైన ఆసక్తి కలిగిన వారుగా, వ్యక్తిగతంగా ఒప్పుకోలు కలిగిన వారిగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి ప్రార్థనకి జవాబిస్తాడు. అయితే ఒక ప్రాముఖ్యం అన్నమాట, రెండు ప్రశ్నలు, మూడు ప్రశ్నలకు మనం సమాధానం చూసి ఈ సెషన్ మనం ముగిస్తున్నాం. మొదటిది అంటే, దేవుడు ఎందుకు చాలా మంది జీవితాల్లో వారి కన్నులు తెరవబడినట్లు చేయడం మనం
ఎందుకు తెరవబడడం చేయట్లేదు? ఇక్కడ కారణం ఏంటి? ఒకే కాంటెక్స్ట్ చూస్తున్నాం. అదేంటది? నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు ఎందుకు చాలా మంది చూడలేకపోతున్నారు? మొదటి ప్రశ్న ఎందుకు? రెండోది అంటే దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క కన్నులు తెరుస్తాడు. ఒకవేళ తెరిస్తే ఎలా తెరుస్తాడు? అలా ఖర్చు పేరుండి రైట్. మొదటిది ప్రశ్నకి సమాధానం చూడండి 3 తీర్మానాలు. ఏం చెప్పాను? మొదటిది నేను చెప్పిన దానికి చెప్పాలి, సప్లై చెప్పాలి, రిప్లై ఇవ్వాలి. ఏంటది? వ్యక్తిగతమైన తీర్మానాలు. రెండోది వ్యక్తిగతమైన ఆసక్తి, వ్యక్తిగతమైన రైట్. కాబట్టి ఈ 3 మనకి తీర్మానాలున్నా, ఆసక్తి ఉన్నా, ఒప్పుకోలు లేకపోతే మాత్రం దేవుడు మన కన్నులు తెరవడు. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం. అసలు ఎందుకు మనుషులు కన్నులు తెరవడు? కనీసం 3 కారణాలు. ప్రతి దానిలో 3 కారణాలు చూసి మనం ముగిస్తాం. రండి, అపోస్తల కార్యములు 9:40 వచ్చింది. అపోస్తల కార్యములు 9:40. అపోస్తల కార్యములు పేతురు అందరినీ వెలుగులకు పంపించి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి. ఎందుకు సాధారణంగా కన్నులు తెరవలేదు? ఎవరి కన్నులు తెరవలేదు? చచ్చిపోయినటువంటి వారు కన్నులు తెరవలేదు. దేవుడు చాలాసార్లు మన కన్నులు ఎందుకు తెరవడు అని అంటే, చాలాసార్లు మనము మరణ స్థితి, బ్రతకలేని స్థితిలో ఉంటాం. ఎందుకు బ్రతకలేకపోతున్నాం అంటే, మనకందరికీ తెలిసిన ఆత్మీయంగా, శారీరకంగా చనిపోవటం వేరు, ఆత్మీయంగా చనిపోవటం వేరు. మూడో చనిపోవడం. 3 రకాలైన మరణాలు చెప్పాను మీకు. భౌతిక మరణం, ఆత్మీయ మరణం, నిత్య మరణం, నిత్య నరకము, నిత్య మరణం. నిత్య మరణం అంటే అది ఇప్పుడు మనము చనిపోయిన తర్వాత, ఎవరు చనిపోయిందో ప్రభువునందు విశ్వసించకుండా చనిపోయిన వారు ఏమవుతారు? నిత్య మరణం, ప్రభుతో ఎడబాటు, ఇక జీవితాంతం అక్కడే ఉంటారు. రెండోది ఏంటి? ఆత్మీయ మరణం అంటే బ్రతికున్నవాడు పేరు పట్టుకుంది కానీ మనము చచ్చిపోయిన పరిస్థితిలో ఉంటున్నాం అందరం కూడా. ఎందుకు అంటే మన పాపం చేత అపరాధంలో చచ్చిపోతాం. అందుకే మళ్ళీ దేవుడు శాంతిస్తాడు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరి చేసుకొని తిరిగి మళ్ళీ ఆయనలో బ్రతుకుతాం. కాబట్టి ప్రియమైన వారిలో మొదటిది, దేవుడు చాలా మంది కన్నులు తెరవకపోవడానికి కారణం ఏంటంటే, మనము చచ్చిన స్థితిలో, బ్రతకలేని స్థితిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. చాలా సింపుల్ మాటలు, ఎక్కువ చెప్పండి. రెండవ మాట రండి, అపోస్తల కార్యం 26:18. అపోస్తల కార్యములు 26:18. అపోస్తల కార్యం 26:18. నీవు నన్ను చూచి ఉన్న నీవు లేచి, అక్కడి నుంచి చదువు. నీవు లేచి నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వల్ల హాని కలగకుండా నిన్ను కాపాడుదును. వారి చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవునిలోకి తిరిగి నా యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పరచబడిన వారి స్వాస్థ్యపడు వారి కన్నులు తెరుచుటకే నేను వారి యొద్దకు పంపేదని చెప్పాడు. ఇక్కడ రెండోసారి కన్నులు ఎందుకు తెరవబడటం లేదు అని అంటే, వారి చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారం దేవుని వైపుకు తిరగలేనటువంటి వాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ చీకటి, సాతాను ఏం చేస్తున్నారు? బంధిస్తున్నారు. సో బంధకులు ఉన్నటువంటి వారి కన్నులు తెరవబడలేదు అని అర్థం. మన కాంటెక్స్ట్ ఏంటి? నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు ఎందుకు తెలుస్తున్నట్టే, చాలా మంది ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉండటం బట్టి దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులు దేవుని వాక్యం చూడలేకపోతున్నాం. రెండోది ఏంటంటే, చాలా విషయాలు మనం బంధించబడుతున్నాం. అది మొదటిది చీకటి, రెండోది సాతాను. చీకటి అంటే రహస్య పాపంలో ఉండడం, సాతానుకి అధికారంలోకి వెళ్ళిపోవడం. ఈ 2 కారణాల చేత మనిషి కన్నులు తెరవబడకుండా దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సంగతులు చూడలేకపోతున్నాం. ఇది 2. మూడోది రండి, అపోస్తల కార్యములు 28:29. అపోస్తల కార్యములు 28:29. కాబట్టి 27వ వచనం, క్షమించండి. ఈ ప్రజలు కన్నులారా చూచి
చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కోవినది, వారి చెవులు మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. కన్నులు తెరవబడకపోవడానికి కారణం ఏంటి? వారి హృదయం క్రోవైనది, భయం లేనటువంటి వారు. ఎందుకు? ఈ కన్నులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, మనసారా గ్రహిస్తున్నారు, కానీ నా వైపు తిరగడం భయం లేదు. దేవుడు వ్యక్తుల యొక్క కన్నులు తెరవకపోవడానికి, దేవుని వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడకపోవడానికి, ఆశ్చర్యకరమైన ఎందుకు చూడలేకపోతున్నాడు? దేవుడు ఆశ్చర్యకరమైన మాటలు నీతో మాట్లాడకపోవడానికి, ఆశ్చర్యకరంగా నేను దర్శించకపోవడానికి, ఆత్మవిచారంగా నేను స్వస్థపరచుకోవడానికి, ఆర్థిక ఇబ్బందులతో, అసమానతలతో, అస్వస్థతతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మన కుటుంబాన్ని దీవించబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన కన్నులు మూతపడడానికి కారణం అంటే మనము బ్రతకలేనటువంటి వారిగా ఉన్నాం, బంధించబడినటువంటి వారిగా ఉన్నాం, భయం లేనటువంటి వారిగా ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి వినండి, ఈ రోజు ఈ మాట మన జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాం. నీకు మనకి భయం లేకపోయినా, మనము బంధకంలో ఉన్నా, మనం బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు అంటున్నాడు, నీ కన్నులు తెరవడానికి నేను సిద్ధం, నువ్వు లేవడానికి నువ్వు సిద్ధమా? దవిద లెమ్మనగా ఆమె లేవడానికి ముందు తన కన్నులు తెరిచి అప్పుడు లేచి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేన్ని బట్టి నువ్వు చనిపోతున్నావు? దేవుడు అంటున్నాడు, నీ పాపములే నిన్ను ఏం చేస్తుంది? బలహీనపరుస్తాయి, రోగగ్రస్తం చేస్తున్నాయి, నిద్రావస్థలకు తీసుకెళ్తున్నాయి, ఆత్మీయంగా దిగజారిపోయి, ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి నీ నా జీవితంలో దేవుడు ఇస్తున్నాడు ఒక ప్రముఖమైన, నీవు నా ధర్మశాస్త్రం ఆశ్చర్యకారంలో నువ్వు చూడలేకపోవడానికి, నీతో మాట్లాడకపోవడానికి, నేను దర్శించకపోవడానికి, నీతో భేటీ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఆ రోజు ఎప్పుడైతే రేవు దగ్గర యాకోబుతో నేను భేటీ అవ్వడానికి కారణం ఏంటి? ఒకటి, తన కన్నులు మూసుకు ప్రభా నన్ను ఆశీర్వదించు అంటే ఒక్కటే మాట అడిగాడు. ఏంటో తెలుసా? చచ్చిన స్థితినయ్యా, నేను బంధించబడిన వాడినయ్యా, నేను భయం లేకుండా 20 సంవత్సరాలు నేను ఏం చేశాను? నీకు దూరంగా ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు మాటలు వింటుంది నీ నా జీవితంలో భయం కలిగి ఉండాలి. ఏ భయం ఇది? ఏ భయం ఇది? చూడండి, చాలా మంది భయం ఎందుకు ఉండదు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం. భయము నుండి అంటే దాని అర్థం ఏంటి? భయము నుండి పాపము చేయకూడదు అంటే భయము నుండి. ఈరోజు చూడండి, చాలా మంది భయం లేదా పాపం చేయడానికి? పాపం అందరూ చేస్తున్నారు అంటే వాళ్ళకి భయం ఉందా లేదా? భయం ఉందా లేదా? భయం లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? భయం ఉందంటే ఏ భయం ఉంది? దేవుని భయం. ఒకవేళ భయం ఉన్నది ఎందుకు పాపం చేయొద్దు అన్నాడో తెలుసా? చూడండి, ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా ప్రాముఖ్యమైన మాటలండి. దేవుని యొక్క భయము, చూడండి ఆ మాటలు. సరే, దీని గురించి మళ్ళీ ఎక్కువ వర్తమానం అయిపోతుందేమో. కాబట్టి మనం చూడవలసిన ప్రాముఖ్య మాట అంటే, దేవుని భయం ఉంటే మనం ఏం చేయము? పాపం చేయము. కాబట్టి దేవుని భయం మనకు ఉంది అంటే మొట్టమొదటిగా ఏం చూసుకుంటామంటే, దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుతాం. కాబట్టి మన హృదయంలో దేవుని వాక్యం ఉన్నంత వరకు, అంటే దాని అర్థం ఏంటంటే వాక్యం బయటకు వెళ్ళలేనంత వరకు హృదయంలో దేవుని భయం ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లో పాపం. ఇక్కడ నువ్వు కూర్చున్న వారిలో నిలబడుతూ చెప్తున్నాను, నాలో నిజంగా మన దేవుని భయం కలిగి ఉన్న వారమైతే మనలో కొన్ని రకాలైనటువంటి ఏమంటారు, బయటికి కొన్ని వ్యక్తీకరించాలి బయట. అట్లా వ్యక్తీకరించకపోతే మనకు దేవుని భయం లేదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మీకు అర్థమవుతుంది చెప్పిన మాట? దేవుడు కోరుతున్న ప్రాముఖ్యమైన నా యందు భయం కలిగి ఉంటే ఖచ్చితంగా ఏమంటాను? నీ కన్నులు నేను తెరుస్తాను. రెండోది అంటాడు, నువ్వు దేని చేత బంధించబడు? సాతాను చేత కాను, చీకటిలో కాను, మరణం ద్వారా కాను, దేని ద్వారా నువ్వు బంధించబడినా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ప్రియమైన వాళ్ళ, ఎప్పుడు దేవుడు మన కన్నులు తెరుస్తాడు. ఒకవేళ నువ్వు మరణించిన స్థితిలో ఉన్నా, బంధింపబడిన స్థితిలో ఉంటే, రెండోది భయం లేని స్థితిలో ఉంటే దేవుడు ఎప్పుడు నీ కన్నులు తెరవడు. కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి? ప్రభువా నా కన్నులు. అయితే మనం ఎలా ఉంటే దేవుడు మన కన్నులు తెరుస్తాడు. కన్నులు తెరిచి ఏం చేస్తాడు?
రండి ఇంకొక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చాలు. 5వ వచనం చదవండి. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నివసించువాడను, నేను నశించుతిని. రాజును యెహోవాను చూడండి, చూచెదని అనుకోండి. రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క దర్శనమును పొందుకోవాలి. గమనించండి, ఎటువంటి వ్యక్తులకి దేవుడు కన్నులు తెరుస్తాడు? దేవుడు ఎప్పుడు చేస్తాడు? దేవుడు తన బిడ్డల యొక్క కన్నులు ఎప్పుడు తెరుస్తాడు? మొట్టమొదటిగా నీ జీవితంలో, నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క దర్శనానికి మనం అప్పగించుకుంటే ఖచ్చితంగా దేవుడు ఫస్ట్ ఏమనుకున్నాడు ఏంటంటే, దేవా నేను చూశాను అనుకున్నాడు. కానీ 5వ వచనం వచ్చినప్పుడు నేను చూస్తున్నాను అనుకున్నాడు. నేను చూశాను అనుకోవడం వేరు, నేను చూస్తున్నాను అనుకోవడం వేరు. అంటే భ్రమలో బ్రతకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి ప్రేమ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఏ వ్యక్తినైనా దర్శిస్తే అక్కడ అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివసించువాడును, నేను నశించితిని. దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని కన్నులు తెరుస్తాడు అంటే మొట్టమొదటి దిద్దుబాటు చేయడానికి. ఏమంటే సరి చేయడానికి, దిద్దుబాటు చేయడానికి. కాబట్టి ఇప్పుడు సహోదరి, దేవుడు నీ కన్నులు తెరవాలని ఈరోజు నేను ఆశపడితే, దేవా నన్ను దిద్దుము చిన్న ప్రాయము పాడాలి. సన్నుతుండకు నాయనా, చూడండి, దిద్దుమయ్యా దిద్దు. ఎందుకంటే నాది చిన్న ప్రాయం. కొన్నిసార్లు తెలియక తప్పులు చేస్తున్నాను, పడిపోతున్నాను, మళ్ళీ లెగిద్దాం అనుకున్నాను, మళ్ళీ పడిపోతున్నాను. ప్రభా నన్ను దిద్దు ప్రభా. ఎప్పుడైతే దేవునికి దర్శనం యెషయా పొందుకున్నాడు, సామాన్యమైన వ్యక్తి కాదు, ఇశ్రాయేలుకి అతి భయంకరమైనటువంటి ప్రవక్త అంటాడు. దేవునికి దర్శనం పొందుకున్నప్పుడు, దేవా అపవిత్రమైన పదవులు, ఎందుకు అపవిత్రమైన పెదవులు గలవాడు అన్నాడు? ఎందుకన్నాడు చెప్పండి? ఎందుకన్నాడు? ఎందుకు అపవిత్రమైన ఆ మొట్టమొదటి దేవుడిని చూచినప్పుడు, కన్నులు తెరిచినప్పుడు దేవుడు ఎందుకు ఆ మొట్టమొదటిగా ఆ మాట ఎందుకు పలికాడు యెషయా? ఎందుకు పలికాడంటే నేను చెప్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. దాని అర్థం ఎందుకన్నాడు ఇప్పుడు చెప్పండి? ఎందుకంటే దేవుని యొక్క ప్రజలు ఆయన మీద తిరగబడి ఉన్నారని చూసి వారిని తట్టుకోలేక, ఇలాంటి మనుషుల ఇటువంటి వారిని విడిపించాను, ఇటువంటి వారిగా చాచిన బాహువుని నా యొక్క దక్షిణాస్తాన్ని చాచాను, ఇటువంటి వారిన 40 సంవత్సరాలు నడిపించాను, ఇటువంటి వారిగా బట్టలు పాత ఇళ్ళకుండా, చెప్పులు చిరిగిపోకుండా, అరిగిపోకుండా, ఇంకేం చేశారు? ఆకలి దప్పులు తీర్చుకుంటూ, ఆహారం పంచిపెట్టుకుంటూ, దాహాన్ని తీరుస్తూ, ఇటువంటి వారిని నేను చేశాను. దేవుడు ఎంత అవసరపడ్డాడో తెలియదు. అటువంటి వాడు అంటాడు, ఏ దుష్ట సంతానమా, సర్ప సంతానమా, చెరుపు చేతుల, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. చూడండి, నిజమే కదా, అవునా కాదు? కానీ ఆ మాట కూడా పలకడానికి ఇష్టపెట్టుకోలేదు. అప్పుడు అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు, ఎందుకో తెలుసా? నీ ప్రజలైన నీ వారిని, ఇశ్రాయేలు ప్రజలు నువ్వు విడిపించిన వారిని నా నోటి మాటలతో నేను తప్పుగా మాట్లాడానయ్యా, నన్ను క్షమించు. ఏం చేస్తున్నాడు? యెషయాని దిద్దుబాటు చేస్తున్నాడు. కన్నులు తెరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నన్ను దిద్దుబాటు చేస్తాడు. ఒకవేళ దిద్దుబాటుకి మనం అప్పగించుకుంటే అప్పుడు దేవుడు తన ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులను చూడటానికి పనులు. రెండో మాట చూస్తాం, చూడండి. రెండో మాట యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. వీటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను
బూడిదలోను పడి పశ్చాత్తాపడదు. దేవుడు ఒక వ్యక్తి కన్నులు తెరిచినప్పుడు ఏం జ్ఞాపకం? మొదటి దిద్దుబాటు చేస్తాడు. రెండోది ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఒక వ్యక్తికి దృష్టి దేవుడు దయచేసిన తర్వాత ఏం కలుగు చేస్తాడు? అయ్యా నిన్ను చూసినప్పుడు ఒకప్పుడు నీ మాట్లాడినాను, నా గురించి నేను గొప్పగా చెప్పుకున్నాను. ఈ రోజు నేను చూడగా నాకేమిటా చిత్తగించము, నన్ను నేను అసహించుకొని ఏంటంట ఎవరిని అసహించుకుంటాం చెప్పండి? యాక్చువల్గా మనం ఎవరిని అసహించుకుంటాం? కాదు, దరిద్రతను అసహించుకుంటాం. మొదటిది దిద్దుబాటు కలగడం వరకు దేవుడు దర్శిస్తాడు. రెండోది నీ దరిద్రం ఏంటో నేను జ్ఞాపకం చేస్తాడు. చూడండి ఆ మాట ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడు, దిక్కు మారినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడై ఉన్నావు, ఎరుగగా నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుని నాకేం పొదువు లేదని. ఇది యోబు యొక్క జీవితం. మీరు అనుకోవచ్చు యోబు చాలా మంచిది, కరెక్టే. కానీ దేవుడు చూచిన తర్వాత విన్నప్పుడు ఏమన్నాడు? ఏ రోజు కూడా యోబు చూడాల. ఎప్పుడు వచ్చాడు? చివరి వాక్యం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు? విన్నప్పుడు నా సేవకుడమైన యోబు గురించి ఆలోచించేవా? సాతాను భయభక్తులు కలిగిన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, భూమి అంతా ఉన్నటువంటి వాడు. చివరికి వచ్చేటప్పటికి అన్నాడు, ఒక్కసారి ఆయన చూడగానే, ఆయన స్వరూప దర్శనం చూడగానే, ఆయన చూసే మనసు ఉన్నప్పుడు నీ దరిద్రత ఏంటో, నువ్వెంత దౌర్భాగ్యుడువో, నువ్వెంత దౌర్భాగ్యురాలువో, మనం ఎంత దారిద్ర్యంలో ఉన్నాం ఆత్మీయంగా దేవుడు జ్ఞాపకం చేస్తే కానీ మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటాం? చాలా ఆత్మీయం అనుకుంటాం. మనలో ఆత్మీయ కొంచెం కూడా లేదని దేవుడు డ్యాన్షుల్గా చెప్తాడు. ఎప్పుడు తెలుసా? నీ ముఖ కాంతిలో నా రహస్యం అంతా నీకు కనబడుతుంది. మనం ఎదుటి దగ్గర చాలా వ్యాఖ్యానం చేయొచ్చు, యాక్టింగ్ చేయొచ్చు, కానీ చాలా ఈజీగా దొరికిపోతాం దేవుని దగ్గర, ఆయన దగ్గర. అందుకే పరిసయ్యులు చాలా ధర్మశాస్త్రం ఎరిగిన వారు, అన్ని విషయాలు తెలిసిన వారు, వాళ్ళు చెప్తారు కానీ ఏం చేయరు. ఇప్పుడు మనం కూడా మన పరిస్థితి కూడా చాలాసార్లు అలాగే ఉంటాయి కదా. మనం అన్నిటికీ చేస్తాం, కానీ మనం కొన్ని విషయాలు మనం చెప్తాం, మనం కొన్ని విషయాలు చేయలేకపోతాం. కానీ ఏవో సాకులు, ఏవో మాటలు, ఏవో తాత్పర్యాలు, ఏవో ఒక ఏకభావం ఉండదు, ఒక తాత్పర్యం ఉండదు, ఒక ఏది విధంగా మన జీవితంలో మన జీవితంలో మన మొట్టమొదటి సాక్ష్యం మనం చెప్పాలంటే ఎవరు చెప్తారు? మన మొట్టమొదటి మన సాక్ష్యం అంటే వ్యక్తిగతం మనం చెప్పడం, మన కుటుంబంలో మన సాక్ష్యం చెప్తారు. మన తల్లి ప్రార్థన చేసిందా, తండ్రి ప్రార్థన చేస్తున్నాడా, వాక్యం చదువుతున్నాడా లేదా? దీని అర్థం ఏంటంటే వ్యక్తిగత జీవితంలో, మన జీవితంలో ప్రతిదీ కూడా మన దరిద్రత ఏంటో మనకు చూపిస్తాడు. దేవుడు వైపు చూస్తే మనం ఆత్మీయంగా దరిద్రులుగా ఉన్న మన సంగతి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మనం దిద్దుబాటు చేసుకోకపోతే, మన దరిద్రతను ప్రభు దగ్గర ఒప్పుకోకపోతే, అసహించుకుంటున్నాను ప్రభు, నా దరిద్రం ఎంత దరిద్రుడినా, ఎంత దౌర్భాగ్యనా, ఎంత దిక్కుమాలిన వాడినా, ఎంత గురుటి వాడినా, ఇక్కడ అదే స్థానంలో పరిస్థితి. ఇవన్నీ అలా ఉండకూడదని ప్రభు కోరుతున్నాడు. ప్రభా ఇప్పటికైనా ఆశ్చర్యకరమైన సంగతులు చూడటానికి. ఏంటి ఆశ్చర్యకర సంగతి? దిద్దుబాటు చేస్తాడు వాక్యం. ఏంటి ఆశ్చర్యకరమైన సంగతి? నీ దరిద్రతను జ్ఞాపకం చేస్తాడు. మూడో చూస్తాం చూడండి, ప్రకటన 1వ అధ్యాయం 17వ వచనం. ఎవరి గురించి? కన్నును తెరిస్తే ఏం జ్ఞాపకం వస్తుంది? ఏ జ్ఞాపకం వస్తుంది? చచ్చిన పరిస్థితి జ్ఞాపకం వస్తుంది. చచ్చడం అంటే ఏంటి? దేవుడి విషయంలో చనిపోవడం అంటే ఏంటి? కన్నులు తెరిస్తే ఏమైపోయిందో చచ్చిపోవడం అంటే అర్థం రండి. ఆదికాండ గ్రంథం, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, 4:5. అందుకు సర్పము, అదిగో మీరు చావనే చావు. ఇక్కడ ప్రకటన గ్రంథం ఏమంటాడు? నేను ఆయన చూడగా నేను చచ్చాను. ఎందుకు చచ్చాడు చూడండి. మీ మంచి ఎరిగిన దేవతలు ఉంటారని దేవునికి తెలుసు చెప్పగా, అవునా కదా? 7వ వచనం చూడండి. అప్పుడు వారిద్దరు కలుగుతారు, వారు దిగంబరులని మొదలు దిద్దుబాటు చేస్తాడు. 2వ దరిద్రత జ్ఞాపకం. 3వది మన దిగంబరత్వాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. చచ్చిన పరిస్థితి అంటే దేవుడికి అర్థం ఏంటంటే నీ రక్షణ అవసరాలు నువ్వు కోల్పోయావు. ఈ సోదరుడు మనం దిగంబరులుగా ఉన్నంత వరకు దేవుడు మన కన్నులు, ఎందుకంటే దేవుడు నీ కన్నులు తెరవబడడానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రం ఆశ్చర్యకరంలో చూడాలంటే ప్రభా నా కన్నులు
తెలిస్తే మన దిగంబరత్వం అంటే మనకు అర్థమైపోతుంది. మనం బట్టలు వేసుకున్నాం అనుకుంటాం, కానీ రక్షణ వస్త్రం నువ్వు ఎంతవరకు కాపాడుతున్నావో, ఎంతవరకు కొనసాగిస్తున్నావో ఆటోమేటిక్ దేవుడిని చూస్తే మనకు అర్థం. ఎంత భయంకరమైన మాటలు. దేవా, ఈరోజు ప్రభు దగ్గర అడుగుతాం, దేవా నేను నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరంగా చూసినాడు ప్రభా, నేను ఎందుకు చూడలేకపోతున్న కారణం ఏంటంటే నేను దిగంబరిగా ఉన్నాను ప్రభా, నేను దరిద్రుడిగా ఉన్నాను, నేను దిద్దుబాటు లేని వాడిగా ఉన్నాను. ప్రభు బాధ దగ్గర మొదటి ప్రవక్త జ్ఞాపకం చేశాను, రెండోది మంచి ప్రతిష్టను జ్ఞాపకం చేశాను, మూడవది ప్రేమించిన దేశం అందరి ప్రేమించిన శిష్యుల్లో నాలుగో చూస్తామా చూడండి. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండ గ్రంథం 3 వారు ఏ ఇద్దరు కనులు క్షమించండి 21:19 క్షమించండి. ఆదికాండం 21:19 ఆదికాండం 21:19 మరియు దేవుడు వినాలి అందరూ 21:19 మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగించాడు. దేవుడు ఆ చిన్నవానికి తోడే అందరి పెరిగిన రాలనేవాడు అప్పుడు విలుగాడు. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుంది? దేవుడు ఎందుకు కన్నులు తెరుస్తాడు? ఎప్పుడు కన్నులు తెరుస్తాడు అంటే నువ్వు నీ దాహం ఏంటో దేవుడి జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ ఈ దేని గురించి కన్నులు తెరిచాడు? కన్ను తెరడానికి కారణం ఏంటి? అక్కడే ఉంది ఓట, జీవపు ఓట ఉంది. ఆ జీవపుడు యేసు ప్రభువును చూడలేక కన్నులు మూసుకుపోయి ఇప్పుడు ఏం కావాలి దానికి అంటే దాని అర్థం ఏంటంటే నీ దాహం ఏంటో నువ్వు ఎరగకపోతే. అందుకే అన్నాడు ఒక మాట, యెషయా గ్రంథం 55 వచ్చే మన అందరికి తెలిసిన మాట. చూడండి, తప్పికొనిన వారలారా నా యొద్దకు రండి, రోగాలు లేని వారలారా మీరు వచ్చి చెప్పండి కొని భోజనం చేయండి రండి. రోగాలు లేకపోయినా ఏ విధంగా ద్రాక్షరసముల పాలను. 3 అనుభవాలు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మొదటిది నీళ్లు, రెండోది ద్రాక్షరసం, 3 పాలు. ఎవరు నీళ్లు, ఎవరు ద్రాక్షరసం, ఎవరు పాలు? చెప్పండి, అరే చెప్పండి. నీళ్లు ఇశ్రాయేలు యొక్క అరణ్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని 40 ఏళ్ళ బండ నుంచి నీళ్లు తాగారు. ద్రాక్షరసం ఎప్పుడు పాలు తేనెలు ప్రవహించింది, అది పర్వ ద్రాక్షరసం. ద్రాక్షరసం ఎప్పుడు? అరణ్య ఇశ్రాయేలు జీవితంలో కనానికిను ఐగుప్తు నుంచి వెళ్ళడానికి మధ్యలో ద్రాక్షరస అనుభవం ఉంది. చెప్పండి, మీ ద్రాక్షరస అనుభవం మర్చిపోయారు మీరు. ద్రాక్షరసం ఎప్పుడు తాగారు? ద్రాక్షరసం ఎప్పుడు? అనుభవం ఏంటి? ద్రాక్షరసం అనుభవం అరణ్య జీవితంలో 40 సంవత్సరాలు ధాటిగా బండ నుంచి నీళ్లు తాగారు. ఆ బండ యేసుక్రీస్తే. ఎక్కడ ద్రాక్షరసం? శ్రేష్టమైన ద్రాక్షరసం తాగిన ద్రాక్షపు తిత్తి. అరే చెప్పండారా, ద్రాక్షరసం ఎక్కడ తాగినారు? కొన్ని చెప్తాను. మోషే టైంలోనా, యెహోషువ టైంలోనా? తర్వాత కనాను దేశంలో ఉన్నప్పుడు పాలు. కాబట్టి 3 అనుభవాల్లో మొదటి అనుభవం నేను, మధ్యది మీరే చెప్పాలి. నేనన్నీ మీకు చెప్తా ఉంటే మీకు మొదటిది నీళ్ళ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళు ఎప్పుడంటే అరణ్యంలో ఉన్నటువంటి వారు. మీ సోదరుడు సోదరి, మన జీవితంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన అంతస్తు ఏంటంటే నీళ్ళు గురించి. అంటే ఇక్కడ ఏం జ్ఞాపకం? మొదటి దిద్దుబాటు కొరకు కన్నులు తెరుస్తాడు, రెండోది మన దరిద్రతను చూపించడానికి కన్నులు తెరుస్తాడు, మూడోది నీ దిగంబరతను చూపించడానికి కలుస్తాడు, నాలుగోది అంటే నువ్వు ఎంత దాహంతో ఉన్నావో జ్ఞాపకం చేస్తాడు. దేవుడు కన్నులు ఎందుకు తెరుస్తాడు? ఏ దాహం ఇది? వాక్యము కొరకైన దాహం. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఎందుకు దాహం వేస్తుంది? వాక్యం. నీళ్లు సంపాదించుకోలేకపోతున్నావు, వాక్యం సంపాదించుకోలేకపోతావు, వాక్యం ద్వారా నీ దాహం తీర్చుకోలేకపోతున్నావు. అంటే అర్థమేంటి? నీ కన్నులు ఎప్పుడైతే ధర్మశాస్త్రంలో గొప్ప సంగతులు చూడకపోతే దాని ఏమంటే నీ దాహం ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ప్రయాసపడాలా, ప్రయాణం చేయాలా, ప్రయత్నం చేయాలా. అర్థం నేను చెప్పిన మాట, ప్రయాసపడాలా, ప్రయాణం చేయాలా, ప్రయత్నం చేయాలా. ఈ 3 చేయకపోతే ఏమవ్వాలా? పరిగెత్తాలి. అది కూడా రాకపోతే పోరాడాలి. దేని కొరకు? దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీళ్ల కొరకు. ఈ సోదరుడా, ఈ 5 అనుభవాలు మనకుంటే దేవుడు అంటాడు నువ్వు ఎంత దాహం ఉన్నావు. ఒకవేళ దాహం కలిగిన వారికి నీళ్లు దొరకకపోతే ఆ టైంలో హాగరు బిడ్డ ఏమవుతారు? దేవుడు చనిపోవడం ఇష్టం లేదు. కాబట్టి నీ దాహం కొరకైనటువంటి నీళ్లు కొరకు దేవుడు నీకు దేవా నా కన్ను తెరువు ప్రభా, నేను ఎంతో దాహంగా ఉన్నాను, నా దాహం తీర్చేటటువంటి ఏమి లేదు. ఆశ్చర్యకరమైన సంగతులు వస్తే కానీ మన దాహం తీరు.
5 ఆఖరి చివరి చూసి మనం ముగిస్తాం. చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 13వ వచనం చూస్తారు త్వరగా. సంఖ్యాకాండం 22:31. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను చూచి తల వంచి యెహోవా దూత కొట్టితివి, విపరీతమైనది కనుక బయలుదేరి 22వ అధ్యాయము 16వ వచనం. చెప్పకము చేసేదను నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినది. ఇక్కడ అన్నింటిలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి? ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న ఇందాక మనం చదివిన దానిలో ఒక్క మరొకసారి చదవండి. ఇందాక సంఖ్యాకాండం 22:31 చదవండి. తెరిచినందున యెహోవా దూతను అతను చూచి తల వంచి సాష్టాంగపడి యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిద నీ వేల కొట్టుదివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధిగా బయలుదేరా. దేవుడికి ఎవరు విరోధి? విరోధి అంటే ఎవరు? విరోధి అనే దానికి తెలుగులో ఇంకో అర్థం ఏంటి? శత్రువు. శత్రువు అంటే ఎవరు? దేవుడికి శత్రువులు. విచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు. తర్వాత ఏమంటాడు? తర్వాత ఈ లోకముతో స్నేహం చేయవాడు నా దేవునికి అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకముతో స్నేహం అనేది దేవుని దృష్టిలో విపరీతం, దానిని తెలియకుండా దేవుని దృష్టిలో దోషం. మొదటిది దిద్దుబాటు చేయడానికి, రెండోది దరిద్రతను చూపించడానికి, మూడోది దిగంబరత్వాన్ని చూపించడానికి, నాలుగోది నీ దాహమును తీర్చడానికి, ఐదోది నీ దోషమును సరి చేసుకోవటం. ముమ్మారు నేనేం చేశాను? ముమ్మారు 3 సార్లు కొట్టావు. వెంటనే నేను ప్రత్యక్షమయ్యాను, నీకు దర్శనం ఇచ్చి ఏం చేశాడు? నీ దోషమును దాన్ని యాంప్లిఫై చేసి ఏమంటాడు? నీ ముఖ కాంతిని రాసిపాను. దర్శనము దేవునికి ముఖ కాంతి, దేవుని వాక్యమే. ఆ ముఖ కాంతుల నుంచి వెలుగు బయలుదేరుతుంది. అప్పుడు మన రాష్ట్రం, అప్పుడు మన దోషము. ఆ 3 సార్లు ఎందుకు గాడిని కొట్టాడు మనోడికి తెలియదు. అవునా కదా? నువ్వు ఎంత దోషం తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు ఆశీర్వదింపబడిన వారు. వారిని ఏం చేసావు? డబ్బుల కోసం వారిని ఏం చేసావు? బాలాక దగ్గర తీసుకున్నటువంటి పనికి మళ్ళీ చెత్త దాని వరకు నా ప్రజలని ఇజ్రాయేల్ నువ్వు ఏం చేస్తావు? శపిస్తావా? 80% శపించడానికి దేవుడు ఊరుకోడు. కాబట్టి ఈ రోజు ఈ 5 అనుభవాలు మనమే అయితే బాగా గమనించండి. దేవుడు అంటున్నాడు, ఒకవేళ దేవుడు కన్నులు తెరవడం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన దిద్దుబాటు చేయడం కొరకు, మన దరిద్రతను పోగొట్టడం కొరకు, మనము దిగంబరత్వం చూపించడం కొరకు, మన దాహం ఏంటో తీర్చడం కొరకు, 5 మన దోషములను పరిహరించడం కొరకు. ఈ రీతిగా దేవుడు నిన్నున్నాడు మనందరినీ కూడా, దేవా నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు చూసి నా కన్నులు తెరిస్తే ప్రభా నేను బంధింపబడేనా? బ్రతక లేకుండా ఉన్నా? చెప్పండి. భయం లేకుండా ఉన్నటువంటి నా జీవితాన్ని ప్రభా నీగో ఈ 3 స్థితులు నేనున్నానేమో, అందుకే నువ్వు నా కన్నులు తెరలేదు ఇంతవరకు. ఈ రోజు ప్రభా నేను దిద్దుకుంటాను, నా దరిద్రతను నేను సరి చూసుకుంటాను, నా దిగంబరత్వాన్ని నాయన చూసుకుంటాను ప్రభా, నా దాహాన్ని తీర్చుకుంటాను ప్రభా, నా యొక్క దోషమును పరిహరించడానికి పాదాల దగ్గర దర్శనాన్ని కోరుకుంటాను. అనుగ్రహించండి ప్రభా. అటు రీతిగా నీవు మనం అందరం కూడా దేవుడి పాదాలు పట్టుకొని వేడుకొని దేవుడి మాట దీవించిన కాక.